నా చిత్రంలో బూతు మాటలు ఉంటాయి, బూతు చేష్టలు ఉండవు. ఒక ఫీల్ గుడ్ మూవీ చూసిన తర్వాత అబ్బా ఎంత హాట్ టచింగ్ గా తీసారా అనుకుంటాం. ఒకవేళ ఈ మూవీస్ చూస్తే అబ్బా ఎంత తలకాయ నొప్పి వచ్చేలా తీసారా అనుకుంటాం. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునే ఆల్ రౌండర్ తీసిన వీడియోలు చూస్తే మాత్రం అబ్బా వట్టకాయ టచింగ్ రా అని ఖచ్చితంగా అనుకుంటాం. ఇంతకీ ఆ మహానుభావుడు ఎవరో కాదండి, సోషల్ మీడియాకి నవ్వులు చేసిన బబుల్ గమ్ లా అంటుకున్న ఆర్యన్ అజయ్. మీ దయ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రీచ్ అవుద్ది. సో ఒక లైక్ వేసుకోండి మావా, నేను ఈ లోపు ఇంట్రో వేసుకుంటా. రే అన్నం చూడరా అంత బాగుందో. తప్పన్యా గడిది గుడ్డేం కాదు, నువ్వు రాని చచ్చేస్తాను, నువ్వు రాని చచ్చేస్తాను. ఆర్జీవీ సినిమాలో విలన్ క్యారెక్టర్లు కూడా ఎంత రియలిస్టిక్ గా ఉండవేమో. ఒకసారి ఆ ఫేస్ చూడండి మావా, బ్రోకర్ క్యారెక్టర్ కి ఎంత బాగా సూట్ అయ్యిందో. మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుంది. అవునా అన్నయ్య? అన్నయ్య ఏంటి అలా పిలవద్దు, బాడీలో హీట్ తగ్గిపోద్ది. హీట్ తగ్గిపోతుందని హ్యాండ్ తీసుకెళ్లి హాట్ లో పెట్టుకుంటావేంటి బ్రో? ఒక పంచే హీటర్ తీసుకొచ్చి నీ గొద్దులో పెట్టుకో. అయ్యయ్యో వద్దమ్మా. అప్పుడు చల్లారడానికి బాడీలో వాటర్ ఉండదు, మొత్తం ఆవిరైపోద్ది. నా అన్నయ్య, మీకు కూడా అక్క చెల్లెలు ఉన్నారా? ఉన్నారు. వాళ్ళు కూడా ఇలానే కదా పిలుస్తారు? అప్పుడు కూడా ఇలానే అనిపిస్తుందా? అన్నా అని పిలిచా, ఆపదలో ఉంటే నేను ఉన్నాను రావాలి, కానీ నువ్వే ఆపద కాకూడదు. సూపర్ ఎక్సలెంట్. నేను మాట్లాడేది ఆ సీన్ గురించో అమ్మాయి యాక్టింగ్ గురించో కాదు మావా. ఆ నాన్ కాపీరైట్ బీజిఎం లో ఎక్కడ దేనికొస్తాడో గానీ భలే పెడతాడు. ఇంకా సీన్ విషయానికి వస్తే ఇలాంటి ఎర్రిపూకు మెసేజ్ ఓరియంటెడ్ వీడియో నా లైఫ్ లోనే చూడలేదు. ఆ క్లైమాక్స్ ఇంకా బాగా చెప్పొచ్చు. పోనీ నేను చెప్పనా? ఈ హౌలేగాడు వచ్చి ఈ అమ్మాయిని ఏడిపించిన తర్వాత ఈ అమ్మాయి ఫస్ట్ వీడిని 2 దెంగాలి, ఆ తర్వాత ఈ ఫ్రెండ్ క్యారెక్టర్ నేను 4 దెంగాలి. ఆ తర్వాత వార్నింగ్ ఇస్తూ ఆ రేపిస్ట్ గాడు వరిచేలో వానపాములా గల బుసలు కొట్టేస్తుంటే నువ్వు ఈటీవీలో రంగుల రత్నం సీరియల్ చూసినట్టు ఎక్స్ప్రెషన్స్ లేకుండా అలా చూస్తావేంట్రా ఎర్రిపూక అని ఇంకో 4 దెంగాలి. ఏం పర్లేదు. ఇంకా ఫైనల్ గా ఏదో ఘనకార్యం చేసిన వాళ్ళగా అలా నిలబడ్డారేంట్రా అని వార్నింగ్ ఇచ్చి ఈ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అది ప్రసాద్ డైరెక్షన్ అంటే. ఈ ఐడియా ఇచ్చింది మీరే, ఎంటైర్ క్రెడిట్ మీకే బాబు. మాస్ పర్స్ తెలియాలి. ఏంటన్నా ఇది? ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఈడొకడు ఆడు తాగడం మనం తాగనివ్వడం. నువ్వు పోయిరా. గ్లాస్ ఏది? నానా నేను కూడా జ్యూస్ తాగుతా. తప్పమ్మా, నువ్వు తాగకూడదు. అది తాగితే చచ్చిపోతారు. బాగుంది, నిజంగా సూపర్ బ్రో. మా పుంజన్నయ్య కూడా వాళ్ళ అబ్బాయి ఇలాగే చెప్పుంటే ఆపేసేవాడేమో. అంటే అది నువ్వు తాగుతున్నావు, నువ్వు కూడా చచ్చిపోతావా నాన్న? ఈ వీడియోలో చిన్నపిల్ల వల్ల మారాడేమో, కానీ మా ఓడు మాత్రం చిన్నపిల్లోనే పక్కన పెట్టుకుని తాగుతాడు. Emotional damage. ఈ వర్షానికి మీకు నీళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి, నా కన్నీళ్ళు కనిపించట్లేదు. ఆహా, వర్షంలో కూర్చుని ఏడ్చేది నువ్వు, మళ్ళీ వర్షంలో కన్నీళ్ళు కనిపించట్లేదని డైలాగులు కొడుతున్నావు. ప్యూరస్ మూవీ తో పోల్చుకుంటే సూపర్. ఇస్ ఏ గ్లామరస్. అసలు ఎలా రాస్తావు బ్రో ఇలాంటి డైలాగులు? బాత్రూమ్ లో కూర్చుని రాస్తావా, లేకపోతే మీ పార్క్ పక్కన ఉన్న చెరువు గొట్ట మీద కూర్చుని రాస్తావా? ఓహ్, ఎక్కడ కూర్చుంటే ఏంటి అదే షిట్ అంటావా? రోడ్డు సౌకర్యం లేక వెళుతున్న దారిలోనే మా వదిన మళ్ళీ నిజానికి ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు కొంచెమైనా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాం, కానీ వీళ్ళ వీడియోస్ చూసినప్పుడు ఎమోషనల్ గా ఏమో గానీ ఇరిటేషన్ గా ఫీల్ అవుతాం. ఏ మాటగా మాట మీ ఇద్దరికంటే కూడా ఆవిడే బాగా యాక్ట్ చేసింది బ్రో. ఓ సారీ, వాళ్ళిద్దరు ఓవర్ యాక్టింగ్ కంటే ఈవిడ యాక్ట్ చేయకపోవడమే చాలా బాగుంది అనిపించింది. అయినా చేతికి ఏంటి బ్రో అంత పెద్ద గోరింటాకు పెట్టావు? ఓ సారీ, అది బ్లడ్ అంటే అంత పెద్ద వర్షం పడుతున్నా కూడా చేతిని వదలట్లేదని. నువ్వు నటిస్తున్న
చెప్తున్నట్టు లేదు బ్రో, నిజంగానే నరాల వీక్నెస్ వచ్చిందేమో అనుకున్నా. దయచేసి ఇంకెప్పుడు ఎమోషనల్ గా ఏడిపించకే. అదే నీ రూపాయి పావలా యాక్టింగ్ తో కాదు, ఆ బ్యాక్గ్రౌండ్ లో వచ్చే నాన్ కాపీరైట్ బీజిఎం తో. రే అమ్మాయి భలే ఉందిరా. అవునరా. ఇదిగో అమ్మాయి, నీ పేరేంటి? వీళ్ళ వీడియోస్ లో మాక్సిమం అన్ని రేపిస్ట్ కాన్సెప్ట్లతోనే ఉంటాయి. కామం లేకుండా కాన్సెప్ట్లు రావేంట్రా మీకు? నంబర్ ఇవ్వచ్చుగా. ఫోన్ చేస్తుంటా. నెంబర్లు ఎందుకు బ్రో మీకు? చైనాలోని యాప్స్ లో ఫైనాన్స్ ఏమన్నా చేస్తారేంట్రా మీరు? చిల్లరగాళ్ళు ఎవడు అడిగాడు రా నిన్ను? ఏం కాదులే. మీరు ఎలా అంటే అలాగే. ఏంటి? ఆహా, ఎంత చక్కగా నవ్వుతున్నారో చూడండి. స్టార్టింగ్ లో చెప్పానుగా మావా మీకు, వీళ్ళ వీడియోస్ లో వీళ్ళలో చాలా రియలిస్టిక్ గా ఉంటారు. ఏ అమ్మాయి, వాళ్ళు ఇందాక నుంచి అలా కామెంట్ చేస్తుంటే ఏం మాట్లాడవేంటి? నీలాంటి వాళ్ళ వల్లే అమ్మాయిలందరూ బ్యాడ్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పటికీ ఏం మాట్లాడవే? షాకులు, జలక్, ట్విస్ట్లు. ఇది రియలైజేషన్. ఏంట్రా బాబు అంత సింపుల్ గా మారిపోయారు? స్టార్టింగ్ లో అనాల్సిందంతా అనేసారు కదా. లైఫ్ లో సక్సెస్ అయినప్పుడు కూడా ఇంత హ్యాపీగా ఫీల్ అవరేమో. ఆ అమ్మాయిని టీజ్ చేసేటప్పుడు సునకానందం పొందేశారు కదరా. ఓహో, ఈ అమ్మాయి మోగదు కాబట్టి సడన్ గా మారిపోయారు. మరి నెక్స్ట్ ఏంటి? ఇందాక మాట్లాడిందే ఆ అమ్మాయి మీద పడతారా? చెప్పరా, బీచ్ లో ఉన్నారా? నీ పనే బాగుంది. ఏంటి బ్రో ఫేస్ అలా పెట్టావు? ఇప్పుడు అందరిలాగా మోషన్ అవ్వట్లేదా అని నేను అడగను, ఎక్కువగా మోషన్స్ అయిపోయి ఆగట్లేదా అని అడుగుతున్నా. అన్నా డబ్బులొద్దన్నా, ఆకలిగా ఉంది, అన్నం పెట్టించండి అన్నా. అన్నా ప్లీజ్ అన్నా. ముట్టుకోవద్దని చెప్పానా? నీ కాళ్ళు పట్టుకుంటానన్నా. ఇంకోసారి ముట్టుకున్నావా చంపేస్తా. ఆ తోసేసిన తప్పుగా చూడకండి మామ. గొద్ద కిందకి ఎంత ఏజ్ వచ్చింది, కష్టపడి పని చేసుకోవచ్చు కదా అని ఉద్దేశంతో వాడు తోసుండొచ్చు. అలాగని వీడు అడుక్కోవడం కూడా నేను తప్పు అనట్లేదు. ఎవరు లేని హైవే మీద అడుక్కుంటే ఇదిగో ఇలా వచ్చోసుకోవడానికి బండి ఆపినట్టు తోసినట్టు ఇలాగే తోసేస్తారు. అదే నలుగురు తిరిగే జనాలున్న ప్లేస్ లోకి వెళ్ళి అడుక్కుంటే ఒకటి కాకపోతే ఒకడన్నా హెల్ప్ చేస్తాడు అంటున్నాను. బెండప్పరా ఆర్ఎంపీ గారు లేరా? శంకర్ దాదా ఎంబీబీఎస్ ఉన్నాడు. అదేంటి, నువ్వు కాంపౌండర్ కదా? కాంపౌండర్ ఇంగ్లీష్ లో ఎంబీబీఎస్ అని అంటారు. కాంపౌండర్ ఇంగ్లీష్ లో ఎంబీబీఎస్ అని అంటారు. ఎందుకు బ్రో ఇలాంటి కుళ్ళు జోకులేసి మమ్మల్ని పేషెంట్లు చేస్తావు? ఏదన్నా చేస్తున్నావు అంటే రియలిస్టిక్ గా ఉండాలి, రోత తెంగకూడదు. మా తాత గుండొప్పండి. ఏదోటి వేసేద్దాం. ఇప్పుడు ఏదో ఒకటి అయ్యి తర్వాత వాడికి ఏదైనా జరిగితే అందరూ కలిసి నిన్నేస్తారు. తీసుకా. అదేంటండి, మన కడుపు నొప్పికి వచ్చిన ఇదే ఇచ్చారు. ఒంటి నొప్పికి, మెడ నొప్పికి, నడు నొప్పికి టైగర్ బాంబ్ వాడలేదా? ఇది కూడా. రే నాన్న, ఇదెక్కడ పూకుల లాజిక్ రా బాబు. నిజం చెప్తున్నా, నీ వీడియోస్ కంటే సీరియల్స్ లో ఉన్న లాజిక్స్ చాలా బెటర్. లవ్వా పేరెంట్స్ అంటే నేను లవ్వనే అంట. మీకు ఇంట్లో కూడి పెట్టడం బొక్కరా. ఏంటంటే మిమ్మల్ని ఓ హాస్టల్లో చిన్నప్పటి నుండి పడదెంగి ఏం పెట్టకుండా చేయాలి. అప్పుడు తెలుస్తుంది అమ్మ బాబుల విలువ. లవ్ గురించి నువ్వే చెప్పాలి. ఎందుకు? వీడి మాటలు పట్టించుకోకండి రా. సారు ఇద్దరిని లవ్ చేశారు. ఏంటి ఇద్దరా? ఓ, వీడేగా లవ్ చేసింది, వాళ్ళు కాదుగా. ఇద్దరు లవ్ చేస్తే తప్పేంటే? నీ లవ్వు తగలయ్యా, ఇది లవ్వా? లే తప్పేం లేదు బ్రో, నువ్వు ఏది చెప్తే అదే రైట్. వచ్చిన ఫస్ట్ అమ్మాయి కరెక్ట్ గా ఉంటే ఇంకొకరు ఎందుకు వస్తారు? అంత గట్టిగా అడిగితే మాకేం తెలుస్తుంది బ్రో. ముందెళ్ళిపోయిన అమ్మాయి నువ్వేం చేయలేదో ఏంటో. నాకు నీలా చదువు లేదు, ఒకటి కింద చేసే పని లేదు. ఏంటి బ్రో ఎక్కువ టేకులు తీసుకున్నావే ఏంటి? హాఫ్ వాకల్ కార్డ్ ఎక్కడే పోయింది? ఎట్ట వచ్చిందో తెలిసినా మీ మావున్నాడు ధైర్యం. సొమ్ములున్న మా ఉంటే సరిపోదురా, ఆడికి అందమైన కూతురు కూడా ఉండాలా. సొమ్ములున్న మామ కావాలి, వాడికి అందమైన కూతురు ఉండాలి. కానీ అన్ని మంచి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి మాత్రం మందు, సిగరెట్, రౌడీయిజం ఇవన్నీ వంట పట్టిన మీలంటోండి మాత్రం ప్రేమించాలి. వా, లాజిక్ తీసుకెళ్లి లవడాలో పెట్టావు కదరా. నా దగ్గర ఎంత సొమ్మున్నా పైకెందుకు అలా కనబడినో తెలిసినట్రా. ఎందుకు? నాకు నా కూతురన్నా డబ్బన్నా ప్రేమ కను నా బిడ్డ మీద గాని డబ్బు మీద గాని పడింది అనుకో, కృష్ణ గారి కోపం ఎక్కువే. ఇది ఎక్కడ దిక్కుమాలిన ఫైట్ రా బాబు. భారతీయుల్లో కమలాసన్ లాగా ఆడు గుడ్డుల్లో అలా పొడి చేశాడు. మళ్ళీ ఇప్పుడు ఆ చేతులు కడుక్కున్నా కూడా రంగు వదలదు. ఎంత తిక్కుగా ఉందో చూడండి. అది గోరింటాకో బ్లడ్ నాకు అర్థం కావట్లేదు.
ఇంతకు మించి భరించడం నా వల్ల కాదు. భరించలేని వాడు ఎందుకు ప్రేమించావు? వదిలేయొచ్చుగా. సారీ కరెక్ట్ మర్చిపోయాను. అయినా నాకు సిగ్గులేదు, నేనే వదిలేసుంటే బాగుంది. రే ఎవడరా నువ్వు కొత్త బట్టల్లో కలరా వంటలు దబ్బేసేవాళ్ళ ఉన్నావు? వెళ్ళిపో, నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు. ప్రేమ సముద్రం లాంటిది మిత్రమా. వాడు పెద్ద స్కెచ్ చేశాడక్క, నిన్ను ఎలా వదిలించుకుందామా అని. నువ్వేమో కంగారు పడిపోయి గొడవ పెట్టుకునే వాడిని వదిలేసు. ప్రేమించి ఆ ఒక్కరు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. నీ పేరు? ఇలాంటి విషయాలు కృష్ణుడు చెప్తే బానే ఉంటది, కానీ నికృష్టుడు చెప్తేనే చిరాగ్గా ఉంటది. కృష్ణుడికి తప్పిస్తావా? పోయి కోతికి తప్పిస్తావా? ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 3K లైక్స్ కొట్టండి మామ. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. ఇతని మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో అలాగే పిన్ కమెంట్ లో పెడతాను, అది కూడా ఒకసారి చూడండి మామ. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే నేను చేసిన రీసెంట్ వీడియోస్ కూడా చూడండి మామ. వర్త్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కమెంట్ సెక్షన్ లో ఉంటుంది, మీరు అక్కడ కూడా నన్ను ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్, నమస్తే.